సనత్నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని మేకల మండి ప్రాంతంలో సాక్షాత్తు వెలిసిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. కళ్యాణానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ చైర్మన్ కందిగట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా మహిమగల దేవత కోరిన కోరికలు తెచ్చే అమ్మవారు ఎల్లమ్మ లగ్గం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి వారం ఆలయంలో వేలాది మందికి అన్నదానం జరుపుతున్నామని, అన్నదానం నిర్వహిస్తున్న సమయంలో ఎండలకు వానలకు ఆలయానికి విచ్చేసే భక్తులు ఇలా చాలా ఇబ్బంది గురవుతున్నామని, ఇందుకు ఒక షెడ్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాండే గుడి స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు 5-6 వేల పబ్లిక్ వస్తుందన్న. మా గుడికి ఏంటంటే మాకు ఒక షెడ్ కావాలి, మాకు సంతాన్ శ్రీనివాస్ యాదవ్ కోరుతున్నారు. అదే ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవానికి సొంత నిధులతో చేస్తారా, దాతల సాయంతో చేస్తారా, ప్రభుత్వ సాయంతో చేస్తారా? దాతల సాయం. గుడి చిన్నగా ఉండే, చాలా చిన్నగా ఉండే గుడి. అందరం కలిసి గుడి కమిటీ కలిసి అందరం కట్టుడు అయింది, గుడి కట్టుడు అయింది. అప్పుడు పబ్లిక్ ఇంత లేకుండే, ఇప్పుడు సంవత్సరం పెరుగుతూనే ఉంది పబ్లిక్. అమ్మవారు స్వచ్ఛమైన తల్లి, 60 సంవత్సరాల గుడి ఎల్లమ్మ తల్లి. మా కోరిక ఏంటంటే ఇప్పుడు మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు ఒక షెడ్ లేకుండా కావాలి. మాకు అదే కోరిక. ఎందుకంటే వానకు ఇప్పుడు అన్నదానం అవుతుంటే వానకు తినుడు అవుతుంది పబ్లిక్. మాకు ఏంటంటే దయచేసి మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాకు షెడ్ వేయాలని కోరుకుంటున్నాం. భక్తులకు ఏ రకమైనటువంటి సదుపాయాలు మీరు గుళ్ళకి ఇచ్చేసే వాళ్ళకి మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? మేము అన్ని సదుపాయాలు చేస్తున్నాం మేము పబ్లిక్. గుడి ప్రత్యేకత అసలు చైర్మన్ అయినా కానీ అన్ని అందుబాటులో పెట్టుకుంటున్నాం. ఇది 7 years నుంచి చేస్తాం. 7 years నుంచి. సుమారు భక్తులు ఎంతమంది వస్తారు ఇక్కడికి? మాకు ప్రాబ్లం ఏంటంటే మరి ప్రతి ఏడాది కూడా
మరి విజయ్ ఆధ్వర్యంలో మరి ఎల్లమ్మ కళ్యాణం కానీ పూజలు కానీ పెద్ద ఎత్తున జరుపుతారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతారు. దీనికి భక్తులు అమ్మవారిని నమ్మి రోజు రోజుకి చిన్న కోటిగా పెరుగుతూనే ఉంటారు. ప్రతి ఏడాది కూడా మరి అక్కడ బల్కంపేట ఎల్లమ్మల కళ్యాణం ఎట్లయితుందో మరి బొల్లపూర్లో ఈ ఎల్లమ్మ కళ్యాణం కూడా మరి విజయ ఆధ్వర్యంలో చాలా బాగా అవుతుంది. కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. నాయకులుగా గవర్నమెంట్ నుంచి మీకు ఏ రకమైనటువంటి వాళ్ళకి సదుపాయాలు మీరు కల్పిస్తూ ఉంటారు ఈ దేవాలయానికి సంబంధించి? గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుడికి ఫండ్ ఇస్తుండే. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి ఇంతవరకు ఏం రాలేదు, వస్తుందేమో చూడాలి. नमस्कार, आशाराम के माता रानी के आप सभी को बधाई है। भोलापुर कमेटी की तरफ से हर साल की तरह इस साल भी हम आशाराम पूजा कर रहे हैं और आपको सबको बधाई है। बहुत बहुत शुभकामनाएं आप लोगों को, और इसी तरह आते रहिए, हर साल आते रहिए, हर साल इसी तरह अपने कमेटी का नाम बढ़ाते रहिए। और हम जो पूजा करते हैं हर मंगलवार शुक्रवार के जब भी पूजा होती है, हमारे दो महाराज है, दो पंतुल है, रोज डेली पूजा होती है। सुबह में पूजा होती है, दोपहर में पूजा होती है, शाम में पूजा होती है। और हर साल की तरह इस साल में पूरा शादी वगैरह जो भी है माता का पूरा अच्छी तरीके से रहे। और आप सभी लोगों का धन्यवाद, आप सभी लोग पधारे यहाँ पर।